సరే, అసలు ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది, దీనికి సంబంధించి అక్కడ టోల్ సిబ్బంది కానీ అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు కానీ అసలు ఏం చెబుతున్నారు? టోల్ లేన్ లోకి వచ్చి కారు ఉందండి, దాని వెనకాల లారీ వచ్చి స్పీడ్గా పక్కన డివైడర్ ఎక్కి తింటే కారు మీద పడిందండి. ఇమీడియట్ గా తీస్తాకి రిస్క్ ఆపరేట్ చేస్తున్నాము. కార్లు అడ్వాన్స్ ఉన్నారని తెలియదు. ఓకే సార్, అది లిఫ్ట్ చేయడానికి ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది సార్? మొత్తం 5 నిమిషాలు వచ్చినాయండి. ఇక్కడ పక్కనే మాకు ఇది ఉంటుంది కాబట్టి ఏమంటే రిస్క్ చేస్తున్నాము. ఓకే, అదే పనులు ఉన్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. రామారావు గారు. శ్రీనివాస్, అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ అయితే వేగంగా జరుగుతూ ఉన్నాయి. పక్కనే ఉండే క్రషర్స్ ఇవన్నీ ఉండటంతో అక్కడి నుంచి పెద్ద పెద్ద ప్రొక్లైనర్స్ ని, తర్వాత వీటన్నిటిని కూడా క్రెయిన్స్ ని కూడా తెప్పించారు. ఆ క్రెయిన్స్ తో దాన్ని ఇప్పుడు ట్యాంకర్ ని పక్కకు తొలగించాల్సి ఉంది. దానికోసం పోలీస్ యంత్రాంగం కూడా ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే పైన ఉండే రెస్క్యూ టీమ్స్ కూడా అక్కడికి చేరుకుంటున్నాయి. వాళ్ళు కూడా ఈ సహాయక చర్యల్లో హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఒకసారి ఆ ట్యాంకర్ ని అక్కడి నుంచి తీసివేస్తే కారులో BMW కారులో ఎంతమంది ఉన్నారు, ఏమైంది వాళ్ళ పరిస్థితి అనేది ఒకటి తెలియటంతో పాటు వాళ్ళకి అక్కడ ఏమైనా ప్రాణాలతో ఉంటే ఆ ఆక్సిజన్ పంపించడం కానీ అవి కానీ ఏమైనా ప్రయత్నం చేసినా కూడా అటువైపు నుంచి ఏమీ రెస్పాన్స్ లేదు అని చెప్పి కూడా పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నారు. ట్యాంకర్ ఎప్పుడైతే ఆ పక్కనున్న డివైడర్ ఎక్కి దానిపై కింద పడిందో, వెనక నుంచి వస్తున్న ట్యాంకర్ మొత్తం వరుసగా కూడా ట్యాంకర్ కిందకు పూర్తిగా BMW కారు వెళ్లిపోయింది. అందువల్ల మనం చూస్తున్నాం ముందు బానెట్ దగ్గర కొంత భాగం కనిపించటం కానీ వెనక అయితే మాత్రం ఫైర్ ట్యాంకర్ కింద పూర్తిగా పడిపోయి అది పూర్తిగా ఫ్లాట్ అయిపోయింది కారు అంతా కూడా. అందువల్ల ఆ కారు డ్రైవర్ తో పాటు వెనక సీట్ లో వెనక ప్రయాణిస్తున్న వాళ్ళు ఎవరు ఏంటి, వాళ్ళ వివరాలు ఏంటి అనేది కూడా తెలియాల్సి ఉంది. దానికి సంబంధించి అక్కడ ఉన్న మన రిపోర్టర్ పున్నయ్య కూడా ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఈ ముందు వీటన్నిటికి మించి విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే మీద ట్రాఫిక్ అంతా కూడా ఆగిపోయి 1 వేలోనే పనిచేస్తుండటంతో ఇప్పుడు దాన్ని సెపరేట్ చేయాలి అంటే ఎక్కువ సమయం తీసుకుంటుంది. ముందు ఈ హడ్డింగ్స్ అన్నింటినీ కూడా తొలగించి ఆ తర్వాత ట్రాఫిక్ ని స్ట్రీమ్ లైన్ చేయాలి అనేది కూడా పోలీసులకి ఫస్ట్ ప్రయారిటీగా ఉంది. ఎందుకు అని అంటే ఈ రోజు ఈవినింగ్ కావటం, పైగా అది సెకండ్ సాటర్డే కావటంతో ఎక్కువ మంది హైదరాబాద్ టువర్డ్స్ హైదరాబాద్ వెళ్తారు. అందువల్ల పైగా ఈ విజయవాడలో 5 గంటలకి 4:30కి అలా బయలుదేరితే వీళ్ళు 4 గంటలకు బయలుదేరితే వీళ్ళు అక్కడికి వెళ్ళేటప్పటికి కీసర టోల్ గేట్ దగ్గరికి వెళ్ళేటప్పటికి దాదాపుగా విజయవాడ నుంచి గంట 25 నిమిషాలు పడుతుంది. అందువల్ల వాళ్ళు అక్కడికి వెళ్ళేటప్పటికి కరెక్ట్ గా ఈ సమయం అవుతుంది. కాబట్టి ఇప్పుడు ట్రాఫిక్ ఇటువైపు నుంచి విజయవాడ వైపు నుంచి హైదరాబాద్ వెళ్లే ట్రాఫిక్ ఎక్కువ జామ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వచ్చేప్పుడు కూడా ఎక్కువ ట్రాఫిక్ జామ్ అవుతుంది. కాబట్టి 1 వే మాత్రమే పనిచేస్తుండటంతో ట్రాఫిక్ ను రెస్టోర్ చేసేందుకు కూడా పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. దానికోసం ముందు ట్యాంకర్ ని అక్కడి నుంచి లేపేయటం, క్రెయిన్స్ అన్ని కూడా రావడంతో రెస్క్యూ ఆపరేషన్ అంతా కూడా స్పీడప్ అయింది. శ్రీనివాస్, కార్ నెంబర్ ని బట్టి కనీసం అసలు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అయినా ఏమైనా పోలీసులు చెప్తున్నారా? కార్ నెంబర్ బట్టి అసలు ఓనర్ ఎవరు అనేది ఏంటి అనేది? అయితే కారు నెంబరు ఆధారంగా కూడా ట్రేస్ చేసేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. అది TS రిజిస్ట్రేషన్, తెలంగాణ స్టేట్ రిజిస్ట్రేషన్ తో ఉంది, TS అని ఉంది. అందువల్ల ఆ రిజిస్ట్రేషన్ తో ట్రేస్ చేస్తున్నారు. అందులో ఎవరున్నారు అనేది కూడా, ఎందుకంటే ఎవరైనా తీసుకొచ్చి ఆ కారులో వెళ్తున్నారా అనేది కూడా ట్రేస్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 6662 ఈ కారు నెంబరు తెలంగాణ స్టేట్ రిజిస్ట్రేషన్ తో ఉంది. దీనికోసం ఎవరు ఉన్నారు అంటే కారు TS 6662 అని ఉండటంతో BMW కార్ ఎవరిదై ఉంటుంది అనేది కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి సమాచారం ఇచ్చేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడైతే మాత్రం రెస్క్యూ ఆపరేషన్స్ చాలా స్పీడప్ చేశారు. పోలీసు నందిగామ డివిజన్ కి సంబంధించిన పోలీసు ఉన్నతాధికారులు కూడా అక్కడికి వెళ్లారు. ముందు ట్యాంకర్ ని లేపటం, అదేవిధంగా లోపల ఉన్న వాళ్ళని ఏమైనా వాళ్ళకి ప్రాణాలు ఉంటే ప్రాణాలతో ఉండి తీవ్ర గాయాలతో పరిస్థితి విషమంగా ఉంటే వాళ్ళని ఇమీడియట్ గా హాస్పిటల్ కి షిఫ్ట్ చేయడానికి అంబులెన్సులను అక్కడికి తీసుకురావటం. నెంబర్ 2 అయితే నెంబర్ 3 మాత్రం ట్రాఫిక్ ని రెస్టోర్ చేయటం. ఇవన్నీ కూడా పోలీసుల ముందున్న సవాళ్లు. దీనికోసం పోలీసులు ఆ ప్రాంతంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నాలు మాత్రం ముమ్మరంగా చేస్తున్నారు. మొత్తం సమీపంలో ఉండే క్రెయిన్స్ 5 క్రెయిన్స్ పెంచారు. మరికొన్ని ప్రొక్లైనర్స్ కూడా వచ్చినాయి. వాటిని కూడా పెట్టి లారీని తప్పించే ఫ్లయాష్ లారీని పక్కకు తీసేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది విజయవాడ నుంచి అటు జగ్గైపేట వైపుకు వెళ్తుంది ఫ్లయాష్ లారీ. అంటే లోడ్ తో వెళ్తుంది కాబట్టి బరువు ఎక్కువగా ఉంది.
దాన్ని లేపటం కూడా 3 క్రెయిన్స్ పట్టుకొని లేపితే గానీ ఆ ఫ్లైయాష్ లారీ పక్కకు వచ్చే అవకాశం లేదు అని కూడా పోలీస్ అధికారులు చెప్తున్నారు. శ్రీనివాస్, లారీ డ్రైవర్ గానీ క్లీనర్ గానీ వీళ్ళకి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా అసలు? అదే వాళ్ళ దగ్గర నుంచి అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. పైగా ఈ యాక్సిడెంట్ జరిగిన వెంటనే లారీ డ్రైవర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అతను పక్కన ఎక్కడ ఉంటే అతను పోలీసులు తీసుకువెళ్లి పక్కన కూర్చోబెట్టారు. లారీ డ్రైవర్ ఏం చెప్తున్నాడు అంటే కారు అక్కడ ఉంది అని అనేది అతను గమనించలేదు, నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే ఈ వేగంగా వెళ్తున్న సమయంలో, ఈ లారీ వేగంగా వెళ్తున్న సమయంలో టోల్ గేట్ కి సంబంధించిన డివైడర్ ఏదైతే లైన్స్ లో ఉండే డివైడర్ ఉంటుందో ఆ డివైడర్ మీదకి ఎక్కి ఒక్కసారిగా పక్కకు ఒరిగి ఈ కారు మీద పడిపోయింది. మనకు ఆ సీన్ చూస్తున్నా కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఇంతకు ముందు నందిగామ సిఐ చవాన్ కూడా అదే చెప్పారు. అంటే కరెక్ట్ గా దాని మీద పడటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అందువల్ల లారీ డ్రైవర్ కూడా అదే చెప్తున్నప్పటికీ కూడా మరి కొద్దిసేపటి తర్వాత అతనికి ఈ ప్రమాదానికి సంబంధించిన కారణాలు పోలీసులు తెలుసుకునే అవకాశం ఉంది. ఎందుకు అంటే ముందు రెస్క్యూ ఆపరేషన్ అనేది ఇటువంటి యాక్సిడెంట్ జరిగినప్పుడు రెస్క్యూ ఆపరేషన్ అనేది చాలా మోర్ ప్రయారిటీగా చూస్తారు పోలీస్ యంత్రాంగం. అతన్ని విచారించడం ఏమిటి అనేది అతన్ని ఇప్పుడు విచారించినా కూడా ఉపయోగం లేదు. ముందు లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ప్రాణాలతో బయటపడతారా లేదా అనేది కూడా ముందు తేలాల్సి ఉంది. దాన్ని రెస్క్యూ ఆపరేట్ చేయటం, అక్కడ ఎవరైనా విషమంగా ఉంటే వాళ్ళని హాస్పిటల్ కి షిఫ్ట్ చేయటం, నెంబర్ 3 ట్రాఫిక్ ని నేషనల్ హైవే మీద రెస్టోర్ చేయటం, ఈ 3 ప్రయారిటీస్ తో పోలీస్ యంత్రాంగం పనిచేస్తుంది. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు. ఎన్టీఆర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కీసర టోల్గేట్ వద్ద కారు ఫ్లై యాష్ లోడ్ తో వెళ్తుంది. ఈ లారీ దాంతో బోల్తా పడింది. ప్రమాదంలో కారు, అందులోని ప్రయాణికులు నుజ్జునుజ్జయ్యారు. టోల్గేట్ దాటుతున్న సమయంలో ఈ ప్రమాదం అయితే జరిగింది. ప్రమాదంలో కారులో 3 ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ 3 మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఇంకొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. కారు ఓనర్ అయితే హైదరాబాద్కు చెందిన శ్రీనివాసరావుగా గుర్తించారు. బయటకు వచ్చాము.